జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 ఏళ్లలో ఒక ఎంపీ గారు బట్టలు విప్పినప్పుడు స్పందించలేదు. మరో ఎమ్మెల్సీ గారు తన డ్రైవర్ని చంపేసినప్పుడు స్పందించలేదు. మరో ఎమ్మెల్యే గారు ఫోన్లో అడ్డమైన బూతులు మాట్లాడినప్పుడు స్పందించలేదు. ఒక మంత్రి గారు 1 గంట వచ్చి వెళ్ళు అన్నప్పుడు స్పందించలేదు. ఒక సోషల్ మీడియా కార్యకర్త మైక్ ముందు కూర్చొని అడ్డమైన బూతులు తిట్టినప్పుడు స్పందించలేదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల అధికారంలో ఇటువంటి ఘటనలు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో జరిగాయి. ఎవడికి వాడు రెచ్చిపోయాడు, ఎవడి స్థాయిలో వాడు రెచ్చిపోయాడు. ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, ఎంపీ లేదు, సోషల్ మీడియా కార్యకర్త లేదు, ఎవరూ లేదు. కండకావరం అధికార మదం తలకెక్కి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. వాళ్ళల్లో ఏ ఒక్కరి మీదైనా సరే గంటల వ్యవధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టులు చేశారా? గత ప్రభుత్వంలో చేయలా. కానీ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చూసారా? సో ఇది కదా నేర్చుకోవాల్సిందే. ఈ ఓవరాల్ ఇష్యూలో అఫ్కోర్స్ ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు తప్పే కావచ్చు. వైఎస్ ఫ్యామిలీని ఉద్దేశించి ఆయన చాలా దారుణంగా కామెంట్ చేసి ఉండొచ్చు.